నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర. 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించనున్న సీఎం. శాఖల వారి ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి భట్టి సమీక్షలు. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని సూచన. రాష్ట్రంలో నేటితో ముగియనున్న సర్పంచీల పదవీకాలం. వెంటనే రికార్డుల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. ఎన్నికల ముంగిట నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసిన సభాపతులు. మనీ లాండరింగ్ కేసులో నేడు ఈడీ విచారణకు హేమంత్ సోరెన్. కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినా అనేక కారణాలతో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్సుల మెరిట్ లిస్టు ప్రకటించిన సర్కారు నేడు స్టాఫ్ నర్సుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది. కొత్తగా నియామకమైన 7,000 మందికి పైగా స్టాఫ్ నర్సులను రాష్ట్ర వ్యాప్తంగా 26 వైద్య కాలేజీలు, స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు కేటాయించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తద్వారా ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. శాఖల వారీగా ప్రతిపాదనలు సమీక్షిస్తున్న ఆర్థిక శాఖ పద్దులకు త్వరలో తుదిరూపు ఇవ్వనుంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయమై రేపటి కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది. ఆ వివరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వార్షిక పద్దులు ఖరారు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కసరత్తు జోరందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమీక్షిస్తోంది. ఆయా శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా ఇచ్చిన ప్రతిపాదనలు, వచ్చే ఏడాది అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించిన శాఖలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన గ్యారంటీల అమలుకి ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది. 100 రోజుల్లోనే గ్యారంటీల్ని అమలు చేస్తామని ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రకటించింది. అందులో 2ంటిని ప్రారంభించింది. ఫిబ్రవరిలో మరో 2 గ్యారంటీల్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్యారంటీలన్నీ అమలు చేస్తామని చెబుతోంది. అందుకు అనుగుణంగా కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సర్కార్ దృష్టి సారించింది. ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సహా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి. ఉద్యోగ నియామకాల్ని దృష్టిలో ఉంచుకుని అనుమతినివ్వాలని ఇప్పటికే ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేంద్రం అమలు చేసే పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంతమేర నిధులిస్తే కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు పొందడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం దుబారా లేకుండా చూడాలని సీఎం సూచనతో తప్పనిసరి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవికంగా ఉండాలని, గొప్పలకు పోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే 2024-25 వార్షిక బడ్జెట్ రానుంది. అప్పులు, ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలపై సర్కార్ విముఖతతో ఉండడంతో రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బడ్జెట్ ప్రతిపాదనల్లో కీలకం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల వారీ సమీక్షలు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తక్కువ నిధులతో ఎక్కువ నీరు ఇచ్చే సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సాగునీటి పారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రశ్నార్థకంగా మారినందున ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కరీంనగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వొచ్చని వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కొన్ని చోట్ల వర్షాలకు కొట్టుకుపోయాయన్నారు. ఇక నుంచి చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం సహా శాస్త్రీయంగా డిజైన్ చేయాలని సూచించారు. జూన్ వరకు పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను తొలుత ప్రాధాన్యమిచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా బడ్జెట్లో నిధులు కేటాయించాలని భట్టిని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాదికి 6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేలా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు తయారు చేసినట్లు ఉత్తమ్ వివరించారు. రాష్ట్రంలో నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండటంతో తక్షణం వారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం గ్రామ కార్యదర్శులను ఆదేశించింది. చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను తీసుకోవాలని నిర్దేశించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున ఇవాళే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు పెన్ డ్రైవ్ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉండగా ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకుని వెచ్చించే వీలుంటుంది. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా ఉంటారు. మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీఓలు, ఆ తరువాత జనాభా ప్రాతిపదికన ఉప తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారుల్ని ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 3వ తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలన ఎలా ఉండాలో వారికి మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 2018 ఆగస్టులో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. జనవరి వరకు 6 నెలల పాటు కొనసాగింది. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన రావడం ఇది రెండోసారి. అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తి కాకముందే మాజీ మంత్రి కేటీఆర్ అసహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో పలువురు భారాస నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ పాలన బ్రహ్మాండంగా సాగిందని కేటీఆర్ పదే పదే చెబుతారన్న మంత్రి విద్యుత్ బిల్లులు చెల్లించక సిరిసిల్ల మున్సిపాలిటీకి కరెంటు సరఫరా నిలిపివేశారని గుర్తు చేశారు. జిల్లాలోని 9వ ప్యాకేజీ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గ మంత్రి ఈ నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరు మీద 100 మందిని ఆఖరికి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో సహా అరెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉండే. ఇలా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మా నాయకులే కాదు టీఆర్ఎస్, బీజేపీ నాయకులను కోరుతున్నా. మీకేమైనా సమస్య ఉంటే వచ్చి మా ప్రభుత్వం దగ్గర చెప్పుకోండి. మేము అరెస్ట్ చేయం, మేము స్వేచ్ఛగా మీ సమస్యలు ఏముంటే చెప్పుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాల్లో అరెస్ట్ అయి ఉద్యమించి ఆ మంత్రిని అడ్డుకునే సందర్భంలో అరెస్ట్ అయినటువంటి బుక్ అయిన కేసులన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని తొలగింపజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వచ్చే 2 ఏళ్లలో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మారుస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ సమస్య ఇతివృత్తంగా రూపొందిన మెకానిక్ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన మంత్రి ఫ్లోరైడ్ కారణంగా నల్గొండ జిల్లాలో ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించిందన్న కోమటిరెడ్డి భారత సహాయంలో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడ లేని ఫ్లోరైడ్ ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంది. శివన్న మరిగూడెంతో పాటు నార్కట్పల్లి మండలంలో ఎక్కువ ఫ్లోరైడ్ కాంటెంట్ ఉంటే 8 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్.
అది మినిమం 2 ppm కంటే ఎక్కువ ఉంటే వాటర్లో ఆ వాటర్ తాగకూడదు. అయినా 70 సంవత్సరాలు అదే వాటర్ తాగుతూ 2004లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు పరిష్కరించి సాగునీరు ఇవ్వడం జరిగింది. ఫ్లోరైడ్ సమస్యని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా సరే రాబో 2 years సాల్వ్ చేయబోతున్నాం. భవిష్యత్తులో ఉద్యాన శాఖ మొత్తం వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తుందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్లోని ఉద్యాన శిక్షణా కేంద్రంలో డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఎగుమతుల సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన పంటల ఎక్కువ దిగుబడి పంటలు వేసుకుంటే రైతుకు లాభాలు వస్తాయని, మంచి ధర, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. తెలిసి వాతావరణ పరిస్థితుల్లో కూడా మార్పు రావడానికి కారణం అడవులు విధ్వంసం అయిపోవటం, కాలానుగుణంగా ఋతువులు కూడా మారిపోవటం, దానివల్ల సకాలంలో వర్షాలు లేకపోవటం, ఒకవేళ ఉంటే అకాల వర్షాలు రావటం, రైతుకి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. దాన్ని సమతుల్యం చేయాలి అని అంటే మన డిపార్ట్మెంటే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మనం రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పచ్చగా పెంచగలిగితేనే వాతావరణ పరిస్థితులు మళ్ళీ సమతుల్యంలో ఉండటమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా మనం మేలు చేసినటువంటి వాడు అవుతాం. ఎక్కువ ఆదాయం వచ్చేదానికి మల్టీ క్రాప్స్ చేసుకోగలిగితే హార్టికల్చర్ లో రైతు కూడా నిలబడతాడు. వాటికి సక్రమైన ధర ఇచ్చేటటువంటి బాధ్యత, దానికి సక్రమైన మార్కెటింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లోని సీనియర్ సిటిజన్ సేవా సమితి భవనంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం హాజరై క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి శాఖలో జీవోల పేరుతో ఉద్యోగాలను తొలగించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ జ్యోతిరావు పూలే విగ్రహ సాధనకు భారత జాగృతి చేపట్టిన ఉద్యమాన్ని బీసీ సంఘాల నాయకులు ప్రశంసించారు. పలు బీసీ సంఘాల నేతలు కవితను కలిసి ఇప్పటికే రూపొందించిన కార్యాచరణకు కృతజ్ఞతలు తెలిపారు. హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన వారు డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపట్టాలని భేటీలో నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు అన్ని జిల్లాలతో పాటు విశ్వవిద్యాలయాల రౌండ్ టేబుల్ సమావేశాలు, 2వ వారంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఫ్రంట్ నాయకులు ప్రకటించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచన చేసింది. ఏటా ఇంటర్ పరీక్ష ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా వారి కోసం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అందిస్తున్న టెలి మానస సేవలు వినియోగించుకోవాలని కోరింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి టెలి మెంటల్ హెల్త్ సేవలను వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్నారు. ఒత్తిడికి లోనవుతున్నామని భావించిన విద్యార్థులు టెలి మానస్ ద్వారా సైకలాజిస్ట్, సైకియాట్రిస్ట్ సేవలను పొందవచ్చని సూచించింది. మెదంగ్ హౌసింగ్ బోర్డు కాలనీలో పాఠశాల బస్సు కింద పడి 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. తల్లిదండ్రులు భిక్షపతి, నవీన బొంతపల్లిలో ఉంటారు. అనుశ్రీ హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న పిన్ని, బాబాయ్, రవి నందిని వద్ద ఉంటూ స్థానిక మాస్టర్ మైండ్ స్కూల్లో 1వ తరగతి చదువుకుంటుంది. పిల్లలు లేనందున నందిని అక్క కూతుర్ని పెంచుకుంటున్నట్లు తెలిసింది. రోజువారీగానే మాస్టర్ మైండ్ స్కూలుకు వెళ్లి సాయంత్రం అదే పాఠశాల బస్సులో ఇంటి వద్ద దిగి రోడ్డు దాటే సమయంలో ప్రమాదవశాత్తు పాఠశాల బస్సు కింద పడి అనుశ్రీ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహంతో బస్సు అద్దాలు పగలగొట్టారు. చిన్నారి మృతి చెందడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. క్షుద్ర పూజల నెపంతో ఒకరిని హత్య చేసిన కేసులో 14 మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు జీవిత ఖైదును విధించింది. అమాయకులను కేసులో ఇరికించి బలి చేశారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్పూర్లో 2018లో మంత్రాలు చేస్తున్నాడని, కొందరు కర్రలతో దాడి చేయడంతో మృతి చెందాడని ఆరోపణలు వచ్చాయి. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి 2019న ఛార్జిషీట్ కోర్టుకు దాఖలు చేశారు. కోర్టులో ఇరుపక్షాల వాదనల తర్వాత 14 మందిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. చిన్నపిల్లలతో ఎలా బ్రతకాలంటూ దోషుల భార్యలు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఇంతమంది కుటుంబాలు, అన్ని నిరుపేద కుటుంబాలు, మళ్ళీ ఒకే గ్రామానికి సంబంధించిన ఇంతమంది కుటుంబాలు అన్యాయం జరగకూడదు. కాబట్టి అసలు ఇందులో నిజాలను బయటికి తీసి ప్రభుత్వం దీనిపైన కొంచెం చొరవ చూపి 15 మంది కుటుంబాలకు న్యాయం చేయాలి. తెలిసి తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు, వాళ్ళకి తెలియక అవగాహన లేక చేసిన పొరపాటు వల్ల కొన్ని జీవితాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నలు, బావులు, ఇండ్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతు ఆత్మహత్యకి పాల్పడటంతో తీవ్ర కలకలం రేగింది. గౌతంపల్లికి చెందిన దంపతులకు పక్క పొలం వారికి గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తమను పిలిపించి బూతులు తిట్టాడంటూ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గలీజ్గా బూత్ మాటలు మాట్లాడింది. చెప్పొద్దు అసలు ఆ మాటలు. పోలీసు వాళ్ళు పోయి ఎస్ఐ తిట్టడం వలన మా ఆయన ఇట్లా చేసుకోవడం జరిగింది. మాకు న్యాయం జరగాలి. మీరు ఆయననే కారణం, మా ఆయనకి ఇట్లా కావడం కూడా ఆయననే కారణం. ఎస్ఐఏ కారణం, తెలకపల్లి ఎస్ఐఏ కారణం. చిన్న విషయానికి కొట్టక ముందే కొట్టిరని అబద్ధాలు చెప్పించి అన్ని నా ఒత్తిడి తెచ్చి మా మీద కట్ట గలీజ్ మాటలు మాట్లాడించి నా భర్తని ఈ స్థితికి తెచ్చి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. ప్రభుత్వానికి ప్రత్యేక అజెండా ఏమీ లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనగా పలు అంశాలను లేవనెత్తనున్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీతో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఏప్రిల్, మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ వార్షిక పద్దును కూడా ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత అధికారం చేపట్టే ప్రభుత్వం జూలైలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వానికి ప్రత్యేక అజెండా లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనగా ప్రతిపక్షాలు మాత్రం పలు అంశాల్ని లేవనెత్తనున్నట్లు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిరుద్యోగం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, మణిపూర్ మారణకాండ తదితర అంశాల్ని ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇతర పార్టీలు కూడా వివిధ అంశాల్ని ప్రస్తావించగా స్వల్పకాలం పాటు జరిగే ఈ సమావేశాల్లో వీలైనంత వరకు ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రతిపక్షాలు అనేక సూచనలు చేశాయని, ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలని తెలిపారు. అందువల్ల వచ్చే సమావేశాల్లో అవకాశం కల్పిస్తామని ప్రతిపక్షాలకు సూచించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఎత్తివేశారు. బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో 11 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలకు సంబంధించి 11 మంది దోషులుగా తేలారంటూ సభా హక్కుల కమిటీ ఇవాళ చైర్మన్ను నివేదిక సమర్పించింది. అయితే వారికి విధించిన శిక్ష సరిపోతుందని నివేదికలో పేర్కొంది. 11 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. వారు నేటి నుంచే సమావేశాలకు హాజరు కావచ్చని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి మెయిన్పురి నుంచి పోటీ చేయనున్నారు. షఫీకర్ రెహమాన్ బార్క్ సంబల్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రాతా లక్నో నుంచి పోటీలో నిలిపినట్టు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే లాల్జీ వర్మను అంబేద్కర్ నగర్లో పోటీకి పెట్టింది. సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ను ఫిరోజాబాద్ బరిలో నిలిపింది. యూపీలో మొత్తం 80 స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు పశ్చిమ బంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం CAAను అనుమతించబోనని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తేల్చెప్పారు. దేశవ్యాప్తంగా వారం రోజుల CAAను అమలు చేయనున్నట్లు 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించారు.
ఉత్తర దినాజ్పూర్ జిల్లా రాయ్గంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భాజపా CAA పేరుతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అయితే తాను బతుకున్నంత వరకు బంగాల్లో CAAను అనుమతించబోరని మమతా స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలకు BSF ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్టు వెలువడుతున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన మమతా వాటిని స్వీకరించరాదని కోరారు. ప్రత్యేక గుర్తు కార్డులు NRCకి బలమైన అస్త్రాలని పేర్కొన్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సోమవారం అందుబాటులో లేకుండా పోయిన సీఎం సోరెన్ మంగళవారం రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి 1250 కిలోమీటర్లు ప్రయాణించి రాంచీకి వచ్చినట్లు సమాచారం. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటంలోని JMM, కాంగ్రెస్, RJD ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీ చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ CP రాధాకృష్ణన్ జార్ఖండ్లోని శాంతి భద్రతల పరిస్థితులపై CS, DGPలతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారని DGP తెలిపారు. సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. దేశంలో 718 మంచు చిరుతలున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అందులో 477 చిరుతలు ఒక లద్దాఖ్లోనే ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. మిగతా మంచు చిరుతలు జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2019-2023 మధ్య తొలిసారిగా చిరుతల జనాభాపై వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ఆ సర్వే నివేదికను మంత్రి భూపేంద్ర మంగళవారం విడుదల చేశారు. శాస్త్రీయంగా జరిగిన ఈ సర్వే ద్వారా దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి అనే మాట వినపడకూడదన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సౌదాల రోజు ఎక్కడో ఒక చోట ఆ మత్తు పట్టుబడుతూనే ఉంది. ఇప్పటి వరకు కేవలం సరుకు మాత్రమే విక్రయించగా ఇప్పుడు గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్నాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్న చాప కింద నీరులా విక్రయాలు జరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొరియర్ సర్వీస్ ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్లు తెప్పించి హైదరాబాద్ లో విక్రయిస్తున్న పాన్ డబ్బా యజమానిని TS స్నాప్ పోలీసులు నానక్రామ్గూడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 2.8 కిలోల బరువున్న 560 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అసోంకి చెందిన హిలాలుద్దీన్ మజుందార్ 3 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి నానక్రామ్గూడలో పాన్ దుకాణాల్లో పనిచేశాడు. 2 ఏళ్ల క్రితం సొంతంగా కావూరి కపిల్ హబ్ దగ్గర హిలాలుద్దీన్ పేరిట దుకాణం ఏర్పాటు చేశాడు. యూపీలోని లక్నవూకు చెందిన బిపిన్ అనే వ్యక్తి ద్వారా గంజాయి చాక్లెట్లు తెప్పించేవాడు. బాగా పరిచయం ఉన్నవారికి మాత్రమే విక్రయించేవాడు. గత కొన్ని రోజులుగా ఆ దందాపై నిఘా ఉంచిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కోకాపేట వద్ద గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ గా గుర్తించారు. అతడి నుంచి 4 కిలోల బరువున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు విక్రయిస్తుండగా సౌమ్య రాజన్ ని బలపన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ తరహా ఖమ్మంలోనూ గంజాయి చాక్లెట్లు గుట్టురట్టయ్యాయి. కాల్వొడ్డు ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్లు సహా మరికొంత సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతం నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి తరలిస్తున్న అజయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని కాకినాడ నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు అజయ్ గంజాయి తీసుకెళ్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి రామచంద్రపురం బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో 1 కిలో 2500కి కొనుగోలు చేసి కర్ణాటకలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సరుకు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కిలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి కిలో 190 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని టేగులగూడెంలో సీఆర్పీఎఫ్ కోబ్రా దళం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ బృందాలు కలిసి స్థానికంగా కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపు సమీపంలో మంగళవారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టాయి. కూంబింగుకు వెళ్లిన భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కోబ్రా 201వ బెటాలియన్కు చెందిన 2, సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన 1 జవాన్ మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. మరో 15 మంది గాయపడినట్లు తెలిపారు. కమాండోలు దాడిని తిప్పికొట్టడంతో మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు చెప్పారు. ప్రధాని మోదీ జనవరి 2న లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో తలెత్తిన దౌత్యపరమైన వివాదం ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్తున్న వారి సంఖ్య 3 వారాల్లోనే భారీగా తగ్గింది. గతేడాది మాల్దీవులకు వెళ్లిన విదేశీ పర్యాటకుల్లో 2 లక్షలకు పైగా మందితో భారత్ అగ్రస్థానంలో నిలవగా తాజా వివాదంతో ఆ ర్యాంకింగ్ 5వ స్థానానికి పడిపోయింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో నెలకొన్న వివాదం ఆ దేశ పర్యాటకంపై చూపుతున్న ప్రభావం అధికారిక లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్లే వారి సంఖ్య 3 వారాల వ్యవధిలోనే 8% తగ్గింది. గతేడాది మాల్దీవులకు విదేశీ పర్యాటకుల రాకతో భారత్ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. భారత సెలబ్రిటీలు, ప్రముఖులు, సామాన్యుల నుంచి ఎదురైన వ్యతిరేకతే ఇందుకు కారణమైంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనగా మాల్దీవుల పర్యాటకంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మాల్దీవుల పర్యాటక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,09,198 మంది పర్యాటకులతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. అప్పుడు మాల్దీవుల్లో భారత సందర్శకుల వాటా దాదాపు 11%గా ఉంది. వివాదం తర్వాత ఈ నెల 28 వరకు మాల్దీవుల టూరిజంలో భారత్ వాటా 8%కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 13,989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవుల్లో పర్యటించారు. ఈ ఏడాది జనవరి నెలలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో 18,561 మందితో రష్యా తొలి స్థానంలో నిలిచింది. 18,111 మందితో టూరిస్టులతో 2వ స్థానంలో ఇటలీ, 16,529 మంది సందర్శకులతో 3వ స్థానంలో చైనా నిలిచింది. 14,588 మంది టూరిస్టులతో 4వ స్థానంలో యూకే ఉంది. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో ప్రధాని మోదీ జనవరి 2న పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరి అనంతరం అక్కడి నీటిలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తర్వాత మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మాల్దీవుల పర్యటనను మానుకోవాలని పోస్టులు ట్రెండ్ అయ్యాయి. ఈ పరిణామాలు ఆ దేశ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపాయి. భారత్కు పొరుగున ఉన్న దేశాలను చైనా ప్రభావితం చేస్తుందని ఒప్పుకోక తప్పదని, అయితే పోటీ రాజకీయాలను చూసి భయపడకూడదని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ప్రతి పొరుగు దేశంతో సమస్యలు ఉన్నాయని, చివరికి ఒకరి అవసరం ఒకరికి ఉంటుందన్నారు. మాల్దీవులతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలన్న ప్రశ్నకు జయశంకర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ముంబై ఐఐటి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు. ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరగడంతో పోటీ పెరిగిందని, అందువల్ల దౌత్యపరంగా భారత్ విఫలమైందని నిందించడం తప్పని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు. China is also a neighboring country and in many ways as part of competitive politics influence these countries. I don't think we should be scared of China. I think we should say, okay, global politics is a competitive game. You do your best, I will do my best. Today China is a major economy. It will deploy resources. Why should we expect otherwise? But the answer to that is not to complain that China is doing it. Answer is, okay, if you are doing it, let me do better than you. You know, Nepal has discovered export of electricity to India is an enormously rewarding sort of transaction. For the first time in Bangladesh history, they have actually allowed Indians to go through Bangladesh and use Bangladeshi ports. Now, this has had a huge impact for our northeast. Northeastern Indian economy will change. Today as India, we should not be scared of competition. We should welcome competition and say, I have the ability to compete.